వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు తిరుపతిలో 8 ప్రదేశాల్లో మొత్తం 90 కౌంటర్ల ద్వారా టోకన్లు జారీ ప్రక్రియ టీటీడీ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా బారులు తీరారు 8 ప్రదేశాల్లో కూడా. ఇక్కడ మనము ఇప్పుడు రామానాయుడు స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ స్కూల్ దగ్గర తొక్కిసలాట జరగడం జరిగింది. ఈ తొక్కిసలాటలో మొత్తం 29 మంది గాయపడ్డారు. అందులో 6 మంది చనిపోయినట్టు టీటీడీ ఈవో ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లంతా కూడా టీటీడీ అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు ఇక్కడ చక్కదిద్దడం జరిగింది. ఎక్కడ కూడా ఇంకా అవాంఛనీయ సంఘటన జరగకూడదని టీటీడీ భావిస్తున్న నేపథ్యంలో ఈ దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరమని సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రదేశంలోనే చాలా మంది ఇప్పటికి కూడా అంటే ఘటన జరిగి 3 గంటలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా కొంతమంది అస్వస్థతకు గురవడం పడిపోవడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా స్థానిక ఆసుపత్రి అంటే రోయా కావచ్చు, అదే సిమ్స్ ఆసుపత్రి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వేలాదిగా ఒక్కసారిగా భక్తులు ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 1,20,000 టోకన్లు 10, 11, 12 తేదీలకు మంజూరు చేస్తామని 8 ప్రదేశాల్లో 90 కౌంటర్ల ద్వారా చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడంలోనే ఈ తొక్కిసలాట చోటు చేసుకోవడం జరిగింది. ఎవరు కూడా భక్తులు అధైర్యపడకుండా ప్రశాంతంగా వచ్చి టోకన్లు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోండి అని టీటీడీ పదే చెప్తున్నప్పుడు కూడా వేలాది మంది భక్తులు ఒక్కసారిగా ఇక్కడికి రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక ఏదైతే ఈ తొక్కిసలాట జరిగిన ప్రదేశం రామానాయుడు స్కూల్ దగ్గర ప్రదేశంలో భక్తులంతా కూడా ఉదయం నుంచి కూడా అక్కడ పక్కనే పార్క్ ఉన్న నేపథ్యంలో ఆ పార్కులోకి అనుమతించడం జరిగింది. ఆ పార్కులో ఉంచేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఒక్కసారి పార్క్ లో నుంచి బయటకు ఏదైతే క్యూ లైన్ లోకి ఒక్కసారిగా అనుమతించిన నేపథ్యంలో అందరూ వచ్చి ఒకేసారి ఆ గేట్ దగ్గరికి రావడంతో అందరూ కూడా అక్కడ తొక్కిసలాట చోటు చేసుకోవడం జరిగింది. తొక్కిసలాటలో మొత్తం ఇక్కడ అదేవిధంగా రామానాయుడు స్కూల్ దగ్గర అదేవిధంగా విష్ణు నివాసం దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. మొత్తం ఈ రెండు ప్రదేశాల్లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది గాయపడ్డారు. అదేవిధంగా 6 మంది చనిపోవడం జరిగిందంటూ టీటీడీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా పలువురికి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే తప్పిపోయారు అంటే ఇక్కడ ఎవరైనా మీకు సంబంధించిన బంధువులు కానీ తప్పిపోయి ఉంటే వాళ్ళంతా కూడా ఆ రోయా దగ్గరికి వచ్చి అక్కడ పరిశీలించాలి, అక్కడికి చేరుకోవాలని కూడా టీటీడీ పదే ఇక్కడ మైకుల ద్వారా ఏదైతే 8 ప్రదేశాల్లో కూడా అనౌన్స్ చేస్తూ ఉంది. ఎక్కడైతే తొక్కిసలాట జరిగిన ప్రదేశాల్లో వాళ్ళ బంధువులు ఉంటారు, ఏ విధంగా తొక్కిసలాట్లో గాయపడిన వాళ్ళని కూడా హుటాహుటిన అంబులెన్స్ తో తరలిస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి బంధువులు చూసుకోవచ్చు అని కూడా టీటీడీ ప్రకటిస్తున్న నేపథ్యంలో అంటే ఎవరైతే ఇప్పుడు తొక్కిసలాట గురవుతున్నారు, ఎవరైతే భక్తులంతా కూడా బీబీసీ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. మీరు ఎప్పుడు వచ్చారు క్యూ లైన్ లకి? మార్నింగ్ 10 o'clock వచ్చింది. ఏమైంది క్యూ లైన్ లో? క్రౌడ్ ఎక్కువ ఇదైపోయింది. నో కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. తోపులాట్లు ఫుల్ జరిగిపోయేస్తున్నాయి. ఒకరి మీద ఒకరు పడేసి బాగా దెబ్బలు తగిలినాయి. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్. లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్ కి అయితే అసలు ఏమీ కానీ అక్కడ ఇది లేదు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బళ్ళారి నుంచి. ఎంతమంది వచ్చారు మీరు? మేము 8 మంది వచ్చాము. మీకు ఫెసిలిటీస్ ఏమైనా కల్పించారా? ఫుడ్ కానీ అసలు చెప్తున్నాం కదండి, మార్నింగ్ నుంచి మేము టిఫిన్ చేసుకుని వచ్చిన వాళ్ళము ఆ లోపల వేసేసారు. అంటే లోపల వేసి తాళం వేసేస్తున్నారు అంతే తప్ప ఇంకా అది తప్ప వేరే ఏమీ లేదండి. ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చాయి, అది 5:30, 6 o'clock కి పాలు ఏదో ఇచ్చారు అంతే తప్ప ఇంకా వేరే భోజనం కానీ ఏమీ రాలేదు అసలు. ఉదయం 10 గంటలకు మమ్మల్ని క్యూ లైన్ లో పంపించారు. 10 గంటల నుంచి క్యూ లైన్ లో ఇబ్బందులు పడుతున్నాం, అన్న పానీయాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నాం అని కూడా భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ వీళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయడానికి ఎంత శతవిధాల ప్రయత్నించినా అంటే గతంలో కూడా ఇలాంటి తొక్కిసలాట ఘటనలు ఇది ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన ఘటనలు కూడా తిరుపతిలో చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా సంవత్సరం పెరుగుతున్న భక్తుల సంఖ్య రీత్యా టీటీడీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు కూడా ఎంత క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా ఒకసారిగా భక్తులంతా వచ్చి పడిపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానికి తగినట్టు భక్తుల సంఖ్యకు గుర్తించి ముందుగానే క్యూ లైన్లు కావచ్చు, అదేవిధంగా ఏర్పాట్లు కావచ్చు ఇంకా పెంచాలని కూడా స్థానికులు కోరుతున్నారు.